ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి. స్తోత్రం మీద సర్వోన్నత సర్వాధికారి ఈరోజు ఈ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా ఈ వాక్యం వెల్లడగడు తోటనే అనేక జీవితాల్లో వెలుగు కలగాలి, అనేక సమస్యలకు పరిష్కారాలు కలగాలి, అనేక మంది జీవితాల్లో అద్భుతాలు జరగాలని తండ్రి ఈ వాక్యం వెల్లడగడుతూ ఉండగా తండ్రి ఊహించినటువంటి మార్పులు ప్రతి వారి జీవితంలో సంభవించినట్లు నువ్వు నడిపించమని, కృప చూపించమని, వినిచినటువంటి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించి నీ ఆత్మకార్యం జరిగించినందుకు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వే మాట్లాడుతున్నందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఒక పరిస్థితి, క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు, కష్ట పరిస్థితి వచ్చినప్పుడు, ఊహించిన పరిణామం ఎదురైనప్పుడు ఎలా ప్రవర్తించాలి అంటే ఎలా ప్రవర్తిస్తాం, ఏం చేస్తాం? గందరగోళంలోకి వెళ్లకుండా అదే ప్లేస్లో యేసయ్య ఉంటే ఏం చేస్తాడు, ఆ సమస్య ఎదురైనప్పుడు యేసయ్య ఉంటే ఎలా సమాధానం చెప్తాడు, యేసయ్య ఎలా రియాక్ట్ అవుతాడు, అలా నువ్వు చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. ఒక సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఒక సేవకుడు పరిచర్య చేస్తూ ఉన్నాడంట. పరిచర్య చేస్తూ ఉన్నాడు, ఒంటరిగానే వెళ్ళాడు, తనకి ఎవరు తోడుగా లేరు. అనేక గ్రామాలు తిరుగుతూ నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో ఏ విధమైనటువంటి వాహనాలు లేకపోవటం వల్ల, ఆ రోజుల్లో ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ లేకపోవటం వల్ల మరి ఆ సేవకుడు నడుస్తూ నడుస్తూ వచ్చి మరి ఒక చెట్టు దగ్గరకు వచ్చేసరికి చీకటి పడిపోయింది అనమాట. అదే చెట్టు దగ్గర ఒక యవనస్తుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. రండి 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 రండి, మీ కొరకు నేను వెయిట్ చేస్తున్నాను, కరెక్ట్గా ఈ టైం ఇక్కడికి వస్తానని నాకు తెలుసు అన్నాడా. అదేంటి ఈ టైంకి ఇక్కడికి వస్తాను నాకే తెలియదే, నేను అనుకోకుండా ఇక్కడికి వచ్చాను, నీకెలా తెలుసు అంటే నేను రాత్రి ప్రేయర్ చేసుకుంటుంటే దేవుడు నాకు చూపించాడు, పలానా సేవకుడు పలానా చెట్టు దగ్గరికి పలానా ప్లేస్లోకి పలానా టైంకి వస్తాడు, ఆ సేవకుడి దగ్గర చాలా విలువైనటువంటిది ఉంది, అది నువ్వు తీసుకో అని నాకు చెప్పాడు. అంటే నా దగ్గర ఏం విలువైనది ఉంది నాన్న, ఇదిగో ఒక చిన్న బ్యాగ్ ఉంది, ఒక బైబిల్ ఉంది, ఇవే ఉన్నాయి, నా దగ్గర విలువైనది ఏముంది అని చెప్పి అంటే, లేదు మీ దగ్గర చాలా విలువైనది ఉంది అని ఆ బ్యాగ్ ఇలాగివ్వండి అని చెప్పి చూస్తే ఆ బ్యాగ్ అంతా ఇలా తిరిగి చూస్తే ఆ బ్యాగ్ లోపల ఒక డైమండ్ ఉందంట, ఒక వజ్రం ఉన్నదంట. ఓ ఇదెక్కడది, నాకు తెలియదు అసలు నేను ఇందులో ఉన్నట్టు అని చెప్పి ఆ దైవ సేవకుడు ఆశ్చర్యపోయాడంట. ఇదిగో ఇది ఉంటుంది మీ దాంట్లోను, మరి చాలా విలువైంది ఉంటుంది, తీసుకోమని చెప్పాడు నా దేవుడు అని చెప్తే, ఓకే దేవుడు నీకు చెప్పాడా, తీసుకొని ఆయన అని చెప్పి ఆయన సంతోషంగా ఆ డైమండ్ని తీసుకోమని చెప్పాడంట. ఆ యవనస్తుడు డైమండ్ చూసి మురిసిపోతూ ఆనందంతో దాన్ని తీసుకుని గంతులు వేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడంట. ఈ సేవకుడు చీకటి పడటంతో అక్కడే చెట్టు దగ్గరే మరి చిన్న డేరాలాగా వేసుకుని అక్కడే పడుకుండిపోయాడంట. ఆ నైట్ అక్కడే ఉండిపోయాడంట. ఈ యవనస్తుడు రాత్రి ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ తెల్లవారకుండానే వెలుగు రావడంతో వెంటనే పరుగున మళ్ళీ ఆ సేవకుడి దగ్గరకు వచ్చేసాడంట. గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, చాలా అద్భుతమైనటువంటి విషయం అనమాట. తెల్లవారుగానే పరుగున ఆ యొక్క యవనస్తుడు ఆ సేవకుడి దగ్గరకు వచ్చేసాడంట. వచ్చి, అయ్యా నాకు నిద్ర పట్టలేదు అయ్యా, రాత్రి అంతా కూడా నిద్ర పట్టలేదు. అదేంటి, ఎందుకని అంటే, లేదు దీనికంటే ఇంకా విలువైంది మీ దగ్గర ఉన్నది, దానికంటే విలువైంది నా దగ్గర ఉన్నదా, ఇంకేమేమి ఉన్నది విలువైంది, ఇంకేం విలువైంది ఉందో చూసుకోనైనా, ఇంకేం కావాలో అని చెప్పి ఆ యొక్క సేవకుడు అంటూ ఉన్నాడంట. లేదయ్యా ఈ డైమండ్ కంటే ఇంకా విలువైనటువంటిది మీ దగ్గర ఉన్నది అని అన్నాడంట. అది నాకు కావాలన్నాడు. ఇంకేమున్నది నాయన, తీసుకో, నా దగ్గర ఇంకేమున్నది అని అంటే, అదేనండి ఈ డైమండ్ ఉంది, ఎంతో విలువైనటువంటిది, ఇది నేను అడగగానే నాకు ఏమీ ఆలోచించకుండా, అసలు ఏమీ బదులు పలకకుండా వెంటనే ఇచ్చేశారు చూడండి, నాకు తీసేసుకుని ఆయనని. ఆ మనసు నాకు కావాలి. హల్లెలూయా. అంత ఈజీగా అసలు దాన్ని ఏమి ఆలోచించకుండా ఇచ్చేస్తారు చూడండి. మనసు ఎంత సులువుగా వదిలేశారు చూడండి. దాని గురించి అసలు ఆలోచించలేదు, ఇంత విలువైందని. కానీ అసలే మనసు మీకు ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా అంత ఈజీగా ఇచ్చేశారు చూడండి. అది చాలా విలువైనటువంటి మనసు అది. ఎందుకంటే అంత విలువైన దాన్ని వదిలేశారు మీరు ఈజీగాను. ఆ మనసు నాకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మనసు నాకు కావాలి, ఆ వ్యక్తిత్వం నాకు కావాలి, ఆ క్యారెక్టర్ నాకు కావాలి అని చెప్పి ఆ యొక్క యవనస్తుడు అడిగాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా? కాబట్టి ఇక్కడ డైమండ్ కంటే విలువైంది ఏంటంటే డైమండ్ను కూడా సునాయాసంగా విడిచిపెట్టేటువంటి మనసు అన్నమాట. కాబట్టి ఈ రోజున మన జీవితంలో క్రీస్తు యేసున కలిగిన మనసు ఉంటే, క్రీస్తు ఎటువంటి మనసు కలిగినాడు తెలుసా?
సిలువేస్తున్నా కూడా, కొరడాలిచ్చి కొడుతున్నా కూడా, ఉమ్ముతున్నా, గుద్దుతున్నా, ముళ్ళ కిరీటం పెట్టినా, ఎంత బాధ పెడుతున్నా కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు, వీరిని క్షమించు అనేటువంటి మనసు యేసయ్యది. స్తెఫన్ని రాళ్ళిచ్చి కొడుతున్నా, చంపేస్తున్నా కూడా, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు అని చెప్పి క్రీస్తు యేసును కలిగిన మనసు స్తెఫను కూడా కలిగి ఉన్నాడు. అందుకనే పౌలు అంటున్నాడు ఫిలిప్పీలతోటి, నీతోటి, నాతోటి క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. మీరు కూడా అత్యంత డైమండ్ కంటే, అన్నిటి వజ్రాల కంటే వీలున్నటువంటి వారుగా మీరు ఉంటారు. అటువంటి మనసు కలిగి ఉండటానికి దేవుడు సహాయం చేసి మిమ్మల్ని నడిపించి బలపరచును గాక. ఆమేన్.